అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మరి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 19 నుండి 21 వచనం వరకు మనం ధ్యానిద్దాము. ఇక్కడ మనం చూసినట్టయితే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. సో మనం భూమి మీద ఎలాంటి ధనము కూడా మనము కూర్చుకోకూడదు అని దేవుడి మాట సెలవిస్తుంది. ఇక్కడ ధనము అంటే కేవలము ధనము మాత్రమే కాదు. మనం దేని మీదైనా ఆశ పెట్టుకోవడం, దేని మీదైనా అత్యాశ పెట్టుకోవడం, కరెక్ట్ వర్డ్ అత్యాశ పెట్టుకోవడం మనం ఎక్కువగా చేయకూడదు. మనం దేని మీద కూడా మన మనసుని ఉంచకూడదు. ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి చాలా రకరకాలైన అట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. మన మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈరోజు మనం చూసినట్టయితే చాలా అందంగా కనిపించాలనో, ఇతరులతో పోల్చుకోవడము, లేదా ధనము కూర్చుకోవడము, ఇతరులతో ధనం విషయంలో పోల్చుకోవడము, మనకెంత బంగారం ఉంది దాని మీద పోల్చుకోవడం, లేదా ఉద్యోగం చేస్తున్నారంటే మరి కొలీగ్స్తో పోల్చుకోవడం, ఇలాగా చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాము. మన మనసు ఎక్కడ ఉంది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ లోకంలోనే ఉంది అని మనకి అర్థమవుతుంది. మనం అనుకుంటాం చాలా మరి వాక్యం ధ్యానించాలి, వాక్యం మీదే మనసు ఉండాలి అని. కానీ ఈ మధ్య చూసినట్టయితే ఫోన్ మనం తీయగానే మరి ఎన్నో నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, అలా కంటిన్యూ చేసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ మనం కంటిన్యూగా కొన్ని అవర్స్ మనం గడిపేస్తాము. అది మనకు కూడా తెలీదు. చాలా అడిక్ట్ అయిపోతున్నాం ఈ లోకంలో ఉన్న విషయాలకు. మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, వాటి మీద మన ఆశ ఎక్కువ ఉంటుంది. అయితే దేవుడి మాట సెలవిస్తుంది, మనము ఈ లోకంలో ఏది కూడా ఎక్కువగా అత్యాశతో మనము సమకూర్చుకోకూడదు. ఈవెన్ మనం ఇతర దేవతలను పూజించడము, మనీని సమకూర్చడము, ఇట్ ఈస్ ఆల్ అగేన్స్ట్ గాడ్. అది దేవునికి విరుద్ధము. మనం దేవుని వల్లే మారాలి అని ఆయన మాట సెలవిస్తుంది. మన మనసు ఎక్కడుంటుందంటే మనం ఎక్కడైతే మన ధనాన్ని సమకూర్చుకుంటామో, ఎక్కడైతే మనము మన ఆస్తులు దాచుకుంటామో అక్కడ మన ధనము, మన మనసు ఉంటుంది అని 21వ వచనంలో మనం చూస్తున్నాము. మన మనసు అయితే దేవుడు చెప్తున్న విధానంగా మన మనసు ఎక్కడ ఉండాలంట, ఆయన రాజ్యం కొరకు మనం ప్రాకులాడాలి. ఆయన రాజ్యంలోనికి చేరడానికి మనం ప్రాకులాడాలి. మనము సమకూర్చేది అంతా కూడా పరలోక రాజ్యం కొరకు అయి ఉండాలి. ఎందుకంటే అక్కడైతే ఏ చిమ్మెటైనను తినివేయదు, ఏ తుప్పైనను తినివేయదు. మనం ఏది సమకూర్చినా కూడా మరి అది అక్కడ జాగ్రత్తగా దేవుడు భద్రపరుస్తారు మన కొరకు. అక్కడ దొంగలు కూడా దాన్ని దొంగలించలేరు.
సో, మన మనసు దేని మీద ఆనుకొని ఉంటుందో అని మనం ఆలోచిస్తే, మనం ఈ లోకంలో చూస్తే మరి చాలా రకాలైన సర్జరీస్ మనం చూస్తున్నాం. సెలబ్రిటీస్ కూడా చాలామంది సర్జరీస్ చేపించుకుంటున్నారు బాగా కనిపించాలని. ఎందుకంటే వాళ్ళకు అదొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను బాలేనేమో, నన్ను సొసైటీ యాక్సెప్ట్ చేయలేరేమో అని. లేదా అదొక డిస్సాటిస్ఫాక్షన్ వాళ్ళకు వాళ్ళే, నేను వాళ్ళకన్నా తక్కువున్నాను అని. కానీ వి డు నాట్ నీడ్ ద అక్నాలెడ్జ్‌మెంట్ ఆఫ్ ద పీపుల్. మనకి మనుషుల యొక్క యెస్ అనేది మనకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని చాలా అందంగా సృష్టించారు. దేవుడు మనల్ని చాలా మంచిగా ఆయన చేతులతో ఆయన మనల్ని సృష్టించారు. ఆయన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకంగా ఆయన సృష్టించారు. ఆమెన్. సో, ఆయన సృష్టించింది పర్ఫెక్ట్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్. మనలో ఏ ఇది కూడా తక్కువుంది అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే గాడ్ నోస్ వాట్ ఈస్ రైట్ ఫర్ అస్. ఆయన మనల్ని ఒక విధానంగా సృష్టించారంటే ఇట్ ఈస్ హిస్ ప్లాన్. దాని ప్రకారంగా మనము జీవించాలి. అంతేగాని మనుషులకి మనం మనుషులు మనల్ని అక్నాలెడ్జ్ చేసేలాగా మనం మారిపోకూడదు. దేవుడు మనల్ని ఎలా ఉంచారో మనం అలాగా ఉండాలి. ఆమెన్. అలాగే ఎక్కువగా ధనం ధన సంపాదన గురించి మనకి ఆశ ఉండకూడదు. సంపాదించొచ్చు కానీ అదే దాని వెనకాలే మనం పరుగెత్తకూడదు అని దేవుని మాట సెలవిస్తుంది. మన మనస్సు ఎక్కడ ఉండాలంటే ఆయన మీద ఆనుకొని ఉండాలి. ఆయన వాక్యం మీద ఆనుకొని ఉండాలి. అప్పుడే మనము ఏది చేసినా కూడా మనం విల్ బి సక్సెస్ఫుల్. సక్సెస్ అనేది మనం చూస్తాము. దేవుడు మనందరితో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. నేను తక్కువ, నేను వేస్ట్, నేను పనికిరాను అని మీరు అనుకుంటున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ప్రెషియస్ ఇన్ గాడ్స్ సైట్. మీరు దేవుని దృష్టిలో చాలా బహుమూల్యమైన వారు. దేవుడే మిమ్మల్ని సృష్టించారు కాబట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఎలా ఉన్నారో అలా ఉండండి. దేవుని సేవ, దేవుని పని చేస్తూ ఉండండి. ఇంకా ఎలా అయితే దేవుడు నడిపిస్తున్నారో అలాగ నడవండి. ఆయన వాక్యాన్ని విడిచిపెట్టకుండా, ఆయనకు దూరం అవ్వకుండా, ఆయనలాగా మారడానికి ఎల్లవేళలా ప్రయత్నించండి. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్.